నమస్తే సమ 6 టీవీ న్యూస్ కి స్వాగతం. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తానూరు మండలంలోని ఎల్వి జవల బి కోలూరు గ్రామాల్లో ఉపాధి కూలీలతో మాట్లాడారు. గ్రామాల్లో చేపడుతున్న సిసి రోడ్లు, వైకుంఠ ధామాలు, పల్లెవనాలు కేంద్రం ఇచ్చిన నిధులతోనే చేపట్టినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే ఎంపీ అభ్యర్థి నాగేష్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంత గొప్ప మనిషి మనకి ఆయన అవసరం ఉన్నదే లేదా? దేశానికి మంచి మనిషి కావాలా లేదా? 140 కోట్ల జనాభా ఉన్నది. అందరు నా కుటుంబ సభ్యులు అంటారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, నెహ్రూ గాంధీ ఏదో గాంధీ గాంధీ అనుకుంటే దగ్గర వస్తారు. కానీ మా మోదీ గాడు అట్లా ఛాయమినోడు, గరీబోల దశ ఏమున్నది తెలిసినోడు, గరీబోలది ఏం దశ ఉంటుంది అని తెలుసుకున్నది, దుఃఖం ఏముంటుంది తెలిసినోడు నరేంద్ర మోదీ. ఇంకొకసారి ప్రధానమంత్రి చేస్తే దేశం చాలా బాగా అవుతుంది. దేశంలో అందరికీ ఇల్లు వస్తాయి, దేశంలో అందరు పనికి తగ్గుతారు, పిల్లగాళ్ళకు జాబ్ వస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామా. ఒక్కసారి మీరు నరేంద్ర మోదీకి ఓటేస్తా అని చేతులు ఎప్తే నేను సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతా. ఇవి అందరిది అయిపోయిన తర్వాత ఇక మీరు ఏమంటే వీళ్ళకి ఇష్టలేకుంటే ఇయ్య, మీరు అందరిది అయిపోయిన తర్వాత ఇల్లు ఇచ్చేసి బాధ్యత నాది ఉన్నది. మొన్న ప్రజా పాలన జరిగింది, మీరు అందరు అప్లికేషన్ రాసిచ్చిందా? అప్లికేషన్ రాసిచ్చిందా లేదా? అందులో పెన్షన్ లేదని రాసినా లేదా? కొత్త కార్డు లేదని రాసినా లేదా? మీరు మాట్లాడకొచ్చిండ్రు ఏమో రాసిండ్రా? అది ఎలక్షన్ అయిన తర్వాత మీ ఊళ్ళో నేను వస్తా, ఆఫీసర్లకు దొరకొచ్చి కార్డు లేని కార్డు, భర్త చనిపోయిన భార్యకు పెన్షను, 60 సంవత్సరాలు మా తల్లి అయితే తల్లికి, బీడీ కార్మికులకు కొత్త పిఎఫ్, ఇవన్నీ ఇప్పించే బాధ్యత ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఆఫీసర్కు కూర్చుండి మీ ఊళ్ళోనే కూర్చుండి నేను ఇప్పిస్తా. ఇక ఈ మన రాష్ట్రం సంగతి, ఇక మన దేశం సంగతి. దేశంలో ఎవరు ఉంటే మంచిగా ఉంటుంది? 10 సంవత్సరాల నుంచి మనకు నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ పరిపాలన చేస్తున్నది లేదమ్మా? కేంద్రంలో ప్రధానమంత్రి ఎవరు గుర్తున్నది లేదా? ఓలో మాట్లాడు, మోదీ అవునా? పక్కా మోదీ అయినా? ఇప్పుడు ఇంకా మోదీ కావాలన్నా వేరే వాళ్ళు కావాలన్నా? మోదీ కావాలన్నా? మోదీ ఎందుకు కావాలా? మరి నేను అవుతా, మరి నాకు ఎందుకు? కానీ మీ పర్సనల్ సమస్య కానీ అన్ని విధాలుగా ఆదుకుంటానని మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా. ఇప్పుడు ఏ విలేజ్లో కూడా పోతే, ఎక్కడ కూడా పోతే ఒకటే మాట ఉంది, భర్త చనిపోయిండు, భార్యకు పెన్షన్ లేదు. 5 సంవత్సరాల నుంచి, గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ పాలన ఉంది. మీ దగ్గర కూడా దొంగల పాలన ఉంది, మీకు అందరికీ గుర్తు. ఆ పాలనలో ఎవరికి కూడా 10 సంవత్సరాల నుంచి న్యాయం జరగలేదు. అది భర్తకు పెన్షన్, భర్త చనిపోయిన తర్వాత భార్యకు పెన్షన్ లేదు. మన ఇంటికాడ కొడుకు పెళ్లి అయిన తర్వాత ఇంటికాడ కోడలు వస్తుంది. కోడలు వచ్చిన తర్వాత మన్మరాలు పుడతారు. కోడల పేరు కార్డులో రావాలా, మన్మరాల పేరు కార్డులో రావాలా, అయితేనే మనకు 5 కిలోల బియ్యం ఎక్స్ట్రా దొరుకుతాయి. కానీ ఇంతవరకు మనకు కొత్త కూపన్ కార్డు కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు. అదేవిధంగా ప్రొవిడెంట్ ఫండ్ ఏదైతే బీడీ కార్మికులకు పెన్షన్ ఉంది, ఆ పెన్షన్ కూడా కొత్త పిఎఫ్ వచ్చిన కూడా పెన్షన్ 10 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కొత్త పెన్షన్ ఇవ్వాలా, వాళ్ళకు కూడా ఏదో ఒకటి నామినీ రూపాయల ఒక ఊరుకు 5-10 ఇచ్చారు, కానీ మొత్తం 90% ఇవ్వలేదు. ఈ అన్ని సమస్యలు మీకు ఉన్నాయి. ముఖ్యమైన సమస్య అంటే ప్రతి ఒక్క మానవుడు పుట్టిన తర్వాత మనకు ఉండటం. भारतीय जनता पार्टीचे नेते सगळ्यांना माझ्यातर्फे नमस्कार, राम राम. 3 महिन्याखाली इलेक्शन झालंय आपल्या राष्ट्राचं, तेलंगणा राष्ट्राचं. मी तुमच्या आमदारासाठी भारतीय जनता पार्टीकडून उभा राहिलो. तुमच्या सगळ्याच्या आशीर्वादानं
मला हे मुधोळ तालुक्यातील जनता 25,000 मेजॉरिटीने मला निवडून दिली. निवडून दिल्यानंतर माझं कर्तव्य आहे 5 वर्ष मी तुमचा सेवक म्हणून काम करा. तुमच्या दुःखामध्ये, तुमच्या कष्टामध्ये, तुम्हाला आपत आली असेल, तुमच्या गावात काय ते प्रॉब्लेम असेल, ते करणं मला भाग्य आहे. तुमचं ऋण जे माझ्यावर ठेवलात ते ऋण फेडणं सुद्धा माझं कर्तव्य आहे मित्रांनो. मी या वयामध्ये सुद्धा, माझं वय जवळजवळ आज 65 वर्ष आहे. तुम्ही आशीर्वाद दिलात मला. कचित मी आज या इतक्या उन्हामध्ये सुद्धा मी तुम्हाला वचन देऊन सांगतो, मुधोळ तालुक्याच्या जनतासाठी, जवळ्याच्या जनतासाठी, तानूर मंडळाच्या जनतासाठी मी अहोरात्र माझं पाण्यात रक्ताचं पाणी करून सुद्धा मी तुमच्या कष्टामध्ये केव्हा राहतो तुम्हाला सगळ्यांना सांगतो मित्रांनो. आता 3 महिने वर्षाचं इलेक्शन झालंय. भारत देशाचं इलेक्शन तुम्हाला सगळ्याला माहित आहे. भारत देशाचं इलेक्शन, भारत देशामध्ये कोण राहायचं? आपले लेकरं. आता आपले लेकरं लहान लहान, आता 10 वर्षाचे, 5 वर्षाचे, 15 वर्षाचे. आता पुढच्या पिढीमध्ये 20-25 वर्षानंतर त्यानं देशामध्ये चांगलं राहावं, सुरक्षित राहावं, नोकरी लागाव म्हणलं तर आपण भारतीय जनता पार्टी नरेंद्र मोदीला वोट देणं जरुरी आहे. अहो आज भारतीय नरेंद्र मोदी तुम्हाला सगळ्याला माहित आहे की नाही? सगळ्याला माहित आहे की नाही? त्याला लेकरं बाळा नाही, त्याला कुटुंब नाही. त्यानं काय म्हणते, 140 करोड जे जनता भारत देशातली आहे ते माझे सगळे बंधू भगिनी भाऊ आहेत म्हणून त्यानं म्हणते. असला व्यक्ती आज देशामध्ये आपलं एक आदर्श आहे. रामाचा अवतार घेऊन आलेला व्यक्ती म्हणजे आज नरेंद्र मोदी. अहो रात्र आपल्या देशासाठी काम करणारा निपक्षपाती, त्याला तेलुगूमध्ये मत्ता लेणी नायकुडू म्हणतात, एक मत्ता सुका नाही त्याला. तसल्या व्यक्तीला आज आपण वोट टाकणं जरुरी आहे. कशासाठी? आपल्या पुढच्या पिढीसाठी, आपल्या लेकरासाठी, आपल्या लेकराच्या भवितव्यासाठी. त्याकरिता